హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎడ్యుటెన్షన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో నుండి యూనిట్ 1 నుండి ఒక ప్రోజ్‌నైతే మనం డిస్కస్ చేసుకుందాము. అదే 'ద లాటరీ టికెట్'. దీనిని ఆంటన్ చెకోవ్ అనే వ్యక్తి రచించడం అయితే జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత మీ దగ్గర ఉన్న బుక్స్ 'పంకజ', 'షియానా' లేదా 'విజేఎస్ఐ' ఏదైనా పర్లేదు. ఒకసారి మీరు రెఫర్ చేయండి. బికాజ్ మీరు చదివేటప్పుడు ఇంపార్టెంట్ కీవర్డ్స్ అండ్ స్పెల్లింగ్స్ అండ్ వొకాబులరీ మీకు అర్థమవుతూ ఉంటుంది. సో, ఖచ్చితంగా బుక్స్‌నైతే రెఫర్ చేయండి. ఒకవేళ బుక్స్ లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో మన వెబ్‌సైట్ లింక్ ఉంది. దాని ద్వారా మీరు డైరెక్ట్‌గా ఈ లెసన్ సమ్మరీని మీరు చదవచ్చు. ఆర్ ఇన్ కేస్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు www.edutension.com అనే సైట్‌లోకి వెళ్లి అక్కడ మీకు సెర్చ్ బార్ కనిపిస్తుంది. అక్కడ మీరు డైరెక్ట్ ఈ లెసన్ నేమ్ టైప్ చేసినా సరే మీకు అక్కడ సమ్మరీ అనేది కనిపిస్తుంది. ఫ్రీగా యాక్సెస్‌తో మీరు చదువుకోవచ్చు. ఇక మనం లెసన్‌లోకి వెళ్దాం. ఫస్ట్ మనము కవి గురించి తెలుసుకుందాం. ఆథర్ గురించి. 'ద లాటరీ టికెట్' ఆథర్ ఎవరంటే ఆంటన్ చెకోవ్ అనే వ్యక్తి. ఈ టెక్స్ట్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది గనుక మీరు క్యాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఆంటన్ చెకోవ్ వాస్ ఎ రష్యన్ రైటర్. ఆంటన్ చెకోవ్ అనే వ్యక్తి ఒక రష్యన్ రైటర్. హూ వాస్ బోర్న్ ఆన్ ది 29th January 1860 ఇన్ తంగాగా, అ పోర్ట్ సిటీ ఇన్ సదరన్ రష్యా. సో, రష్యా దక్షిణ రష్యాలోని ఒక తంగాగా లేదా ట్యాంగగా అని కూడా అంటూ ఉంటారు. సో, తెలుగులో అయితే దీన్ని తంగాగా అనే ప్రొనౌన్సియేషన్ వాడుతుంటారు. అక్కడ జనవరి 29th 1860లో ఆయన జన్మించడం అయితే జరిగింది. హూ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఫేమస్ షార్ట్ స్టోరీ రైటర్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఆంగ్ల సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన షార్ట్ స్టోరీ రైటర్స్‌లో ఈయన చాలా ప్రముఖుడిగా గుర్తించబడ్డాడనమాట. బై ప్రొఫెషన్ అంటే ఉద్యోగ రీతిన ఆంటన్ వాస్ ఎ డాక్టర్. ఈయన ఒక వైద్యుడు. హూ హాడ్ కాంటాక్ట్స్ విత్ ఆల్ క్లాసెస్ ఆఫ్ రష్యన్ పీపుల్. ఈయన డాక్టర్ కావడంతో ఎంతోమంది అందరూ కూడా ఈయన దగ్గరికి వైద్యం కోసం వచ్చేవాళ్ళు గనక అందరితో కూడా ఈయనకు ఒక సంబంధం, ఒక ఫ్రెండ్‌షిప్ అనేది, కాంటాక్ట్ అనేది ఏర్పడింది. చెకోవ్ సెట్స్ ద స్టేజ్ ఫర్ ఎ టేల్ that explores the complexities of desire, greed, and the unpredictability of fate in human nature. సో, ఈయన కొన్ని కథలకు ఒక వేదికేశాడు. టేల్స్ అంటే కథ అని అర్థం. స్టేజ్ అంటే వేదిక లేదా ఒక స్థానాన్ని ఆయన నిర్మించాడనమాట. ఎలాంటి కథల కంటే ఆయన ఎక్కువగా ఎక్స్‌ప్లోర్స్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ డిజైర్ అంటే కోరికల గురించి, అత్యాశ గురించి లేదా స్వార్థం గురించి, ఊహించలేని మానవుని యొక్క తలరాతల గురించి ఈయన ఎక్కువగా ఎక్స్‌ప్లోర్ చేస్తూ తన కథలలో రాసి వాటికి ఈయన ఒక వేదిక కట్టాడు అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇన్ దిస్ పోయమ్ ఈ పోయమ్‌లో he invites readers into a world where the pursuit of wealth reveals deeper truths about the characters' relationships. సో, ఈయనేం చేశాడంటే, ఈ కథ ద్వారా చదివే వాళ్ళందరిని కూడా అంటే మనందరిని కూడా ఆహ్వానిస్తున్నాడు. ఏమనంటే, రండి మనమందరం కలిసి డబ్బుల వల్ల కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. దేని గురించి అనంటే, ఈ డబ్బు అనేది మనుషుల యొక్క రిలేషన్‌షిప్‌ను ఏ విధంగా అయితే నాశనం చేస్తుందో రండి చూద్దామని ఈయన రీడర్స్ అందరికి ఆహ్వానిస్తున్నాడనమాట. సో, ఆ సమ్మరీ ఏంటి? ఆ స్టోరీ ఏంటనేది మనం ఫస్ట్ సమ్మరీలో తెలుసుకుందాం. ఫస్ట్ నేను తెలుగులో బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్. బికాజ్ మీకు కాన్సెప్ట్ అర్థమైతే మీ ఓన్ లాంగ్వేజ్‌లో, ఓన్ వొకాబులరీతో మీకు తెలిసిన దాంతో మీరు ఏదో ఒకటి రాసి వచ్చేయగలరు. ఏదో ఒకటి రాయమని అర్థం కాదు గానీ, మీకు కాన్సెప్ట్ అర్థమైతే తర్వాత నేను చెప్పే విషయం అనేది అర్థమవుతది. ఇద్దరు భార్యాభర్తలుంటారు. భర్త పేరు ఇవాన్ మిట్రిచ్ అండ్ భార్య పేరు మాషా. వీరిద్దరు కూడా భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమారులు. వీరికి మొత్తం ముగ్గురు సంతానము. సో, వీళ్ళొకరోజు అంటే చెప్పాలంటే మాషా అనే భార్య ఒకరోజు లాటరీ పెట్టింది. కొన్నది. ఆ లాటరీ కొన్న తర్వాత లాటరీ రాకపోయినా సరే వీరు వచ్చింది అని అనుకోని ఎన్నెన్నో ఊహలు పెట్టేసుకున్నారు. భర్త కొన్ని ఆలోచనలతో ఉన్నాడు. భార్య కొన్ని ఆలోచనలతో ఉన్నారు. కానీ భార్య ఆలోచనలు, భర్త ఆలోచనలు ఒకటే కాదు. భార్య ఏమో వేరేవి చేయాలనుకున్నది. భర్త ఏమో ఇంకొకటి చేయాలనుకున్నాడు. సో, వీరిద్దరి మధ్య మనస్పర్ధాలొచ్చాయి. కానీ అట్ లాస్ట్ ఫైనల్‌కొచ్చేసరికి వాళ్ళకు లాటరీ తగలలేదు. లాటరీ తగలకపోయేసరికి వీళ్ళేమనుకున్నారంటే డబ్బులు వస్తే ఆమెమో నా భార్య ఏమో ఇలా చేయాలనుకునింది గదా! అని భర్త అనుకున్నాడు. భర్తేమో అలా చేయాలనుకున్నాడు గదా! అని భార్య కూడా అనుకోని వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధాలొచ్చాయి. ఈ పోయెమ్‌లో ఆంటన్ చెకోవ్ అనే వ్యక్తి డబ్బుల వలన ఎటువంటి నష్టాలు ఒక కుటుంబంలో వచ్చాయి అనేది ఈ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడన్నమాట. ఈ లెసన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడన్నమాట. అదేంటో మనము డీటెయిల్‌గా మెల్లమెల్లగా మనం చూస్తూ ముందుకు వెళ్దాం. సమ్మరీ. The lottery ticket involves the life of the Ivan Mitrich family, which consists of him and his wife Masha, along with three children. ఈ లాటరీ టికెట్ అనే ఈ కథ ఇవాన్ మిట్రిచ్ ఫ్యామిలీలో జరిగింది. అతని భార్య పేరు మాషా. వారికి మొత్తం ముగ్గురు మంది పిల్లలున్నారు. దే లివ్ ఇన్ రష్యా. వాళ్ళు రష్యాలో నివసిస్తూ ఉంటారు. ద ఫ్యామిలీ ఈస్ ఆఫ్ ద లోవర్ మిడిల్ క్లాస్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ మెనీ ట్రబ్లింగ్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. వీళ్ళు మధ్య తరగతి కుటుంబంలో ఉన్నవాళ్ళు.
మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! లోవర్ మిడిల్ క్లాస్ అండ్ ఎక్స్‌పీరియన్స్ మెనీ ట్రబ్లింగ్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. వాళ్ళ జీవితంలో ఎన్నో ట్రబుల్స్‌ను ఎక్స్‌పీరియన్స్ చేస్తూ వాళ్ళ జీవితం ముందుకెళ్తుంది. దిస్ టేల్ ఈ కథ బిగిన్స్ విత్ ద క్యాజువల్ పర్చేస్ ఆఫ్ ఎ లాటరీ టికెట్ ఫర్ ఫన్. సో, ఏదో సరదాగా ఆహ్, ఒక లాటరీ టికెట్ కొందాము అన్న ఆలోచనతో ఈ కథ ప్రారంభించబడి, an incident that looks to be just a prop in a story, which, due to further events, gains a deep philosophical meaning and touches on the subjects of మనీ ఫిక్సేషన్. సో, సరదాగా ఏదో లాటరీ టికెట్ కొందామన్న దాంతో కథ స్టార్ట్ అయ్యి, చివరికొచ్చేసరికి మనీ అనేది ఏ విధంగా మార్పు చేస్తుందో అన్న సబ్జెక్ట్ మీద మరి వారి జీవితం అనేది ఒక బాధతో ముగియడం అయితే మనం చూస్తామనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్. Ivan's impulsive daydreaming regarding premature assumptions of the probable way of spending the potential winnings between them. అయితే ఇవాన్స్ అనే ఈ వ్యక్తి ఎప్పుడు డే డ్రీమింగ్ పగటి కలలు కనేవాడు. అంటే ఇంకా టికెట్ రిజల్ట్స్ రాలేదు. వాళ్ళు లాటరీ కొన్నారు గానీ ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పటికే ఈ ఇవాన్ అనే వ్యక్తి డే డ్రీమింగ్ అంటే పగటి కలలు కంటున్నాడనమాట. ప్రీమెచ్యూర్ అజంప్షన్స్ అంటే ముందుగానే ఏయో ఊహలల్లో ఆయన ఉండిపోయాడు. ఏదో అయిపోతది, మనకొచ్చేస్తది, మనమే గెలుస్తామని ఎన్నెన్నో కోరికలు పెట్టేసుకున్నాడు. మనకి విన్నింగ్ ఉంటుంది అని. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు గదా! స్క్రీన్ మీద చూసేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫాలో అవ్వండి స్క్రీన్ మీద. Their imaginations call forth varied hallucinations of being with the most amazing journeys, the most expensive purchases. దేర్ ఇమాజినేషన్స్ అంటే వాళ్ళ ఊహలనేవి కాల్ ఫర్ వేరియడ్ హాల్యూసినేషన్స్. హాల్యూసినేషన్స్ అంటే ఇంకా జరిగి ఉండదు. జస్ట్ ఊహలలో వాళ్ళు ఉండి ఇలా అయిపోతది, అలా అయిపోతది, మాకు రిజల్ట్స్ వచ్చేస్తాయి, ఆ లాటరీ టికెట్‌లో మేమే విన్నింగ్ అనుకున్నట్లుగా వాళ్ళు అనుకున్నారు. అంతేకాదు వాళ్ళేమనుకున్నారంటే హాల్యూసినేషన్స్ ఆఫ్ బీయింగ్ విత్ ద మోస్ట్ అమేజింగ్ జర్నీస్. ఎలాంటి ఊహలనంటే గొప్ప గొప్ప ప్రయాణాలు చేద్దాం, మనకి డబ్బులొస్తే. జర్నీస్ చేద్దాం. ద మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ పర్చేజెస్ చాలా గొప్ప గొప్పవి కొందాము. అండ్ ఎంజాయింగ్ ద మోస్ట్ ఎంజాయబుల్ లైఫ్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఫైనాన్షియల్ కాన్‌స్ట్రెయిన్స్. సో, ఈ డబ్బులొచ్చిన తర్వాత బాగా మనం జర్నీస్ చేద్దాము, బాగా కొందాము. అంతేకాదు మన జీవితంలో ఎటువంటి ఆహ్, ఫైనాన్షియల్ కాన్‌స్ట్రెయిన్స్ అంటే ఆర్థిక అప్పులు వంటివి ఏమి లేకుండా చాలా సంతోషంగా ఈ జీవితాన్ని జీవిద్దామని అనుకుంటూ ఉన్నారనమాట. డ్యూరింగ్ ద కమింగ్ డేస్ అంటే రాబోయే రోజుల్లో ద టేల్ కీప్స్ ఆన్ స్వింగింగ్ ఫ్రమ్ మూమెంట్స్ ఆఫ్ మైండింగ్ బ్లాకింగ్ క్లారిటీ టు వెక్సింగ్ డిస్‌బిలీఫ్ యాస్ ద లాటరీ డే ఈస్ గెట్టింగ్ క్లోజర్. అయితే రాబోయే రోజుల్లో మెల్లమెల్లగా వాళ్ళకు మూవ్‌మెంట్ అనేది స్వింగింగ్ అవుతుందనమాట మైండ్. కొన్నిసార్లు వస్తదని, కొన్నిసార్లు రాదని ఒక డిస్‌బిలీఫ్ అంటే అవిశ్వాసం లేదా అపనమ్మకం అనేది వాళ్ళలో మెల్లమెల్లగా ఒక సైడ్ ఏమో దగ్గరికి కూడా వస్తుంది. ఇవాన్ అండ్ మాషా లాస్ట్ దెమ్‌సెల్వ్స్ ఇన్ ఎ థిక్ క్లౌడ్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ యాంటిసిపేషన్. ఇంక మెల్లమెల్లగా వచ్చేసరికి వాళ్ళలో ఒక ఉద్రేకత అనేది లోపల మనసులో మెదులుతూ ఉంది. దేర్ హార్ట్స్ బీటింగ్ ఫాస్ట్ అండ్ దేర్ ఫింగర్స్ షేకింగ్ టు రీడ్ ద అనౌన్స్డ్ నంబర్. అయితే పేపర్ వచ్చేసింది. పేపర్ వచ్చిన తర్వాత వాళ్ళ హార్ట్ అనేది చాలా ఫాస్ట్ పంప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ ఫింగర్స్ అనేవి చేతులు వణుకుతున్నాయి. వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా అని. వెన్ ద రిజల్ట్స్ ఫైనల్లీ కేమ్ ఔట్ ఇన్ ద పేపర్. అయితే రిజల్ట్స్ అనేవి పేపర్‌లో ఫైనల్‌కొచ్చేసరికి he would have already had his hopes dashed and be depressed because they did not manage to win the grand prize of 75,000 rubles. అయితే రిజల్ట్స్ చూసేసరికి చాలా డిప్రెస్ అయిపోయారు. అనుకున్న రీతినే రాలేదు అన్న విధంగా వారు ఆ 75,000 రబుల్స్‌ను పోగొట్టుకున్నారనమాట. రూబుల్స్ అంటే అర్థం ఏంటంటే 75,000 రూబుల్స్ అంటే మనకు ఇండియాలో అయితే ఐఎన్ఆర్. అంటే రూపీస్‌తో మనము ఇండియాలో కాలిక్యులేట్ చేస్తాం మనీని. వాళ్ళు రూబుల్స్ అనే దాంతో వీళ్ళు కాలిక్యులేట్ చేస్తారనమాట. అలా 75,000 వాళ్ళకు రాలేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకొక ప్రక్క మనం చూస్తే ద సిట్యుయేషన్ మే సీమ్ టు హావ్ నో సొల్యూషన్. 75,000 రూబుల్స్ రాకపోయేసరికి ఇంక మనం ఏం చేస్తాం? ఏం చేయలేం గదా! అన్నట్లు సొల్యూషన్ లేకుండా వాళ్ళ సిట్యుయేషన్ ఉంది. అండ్ దెన్ సడెన్‌లీ ఉన్నట్టుండి సడెన్‌గా ద సైన్ దట్ ఎ నంబర్ మ్యాచెస్ అపియర్స్ ఆన్ ద టికెట్ అండ్ దే విన్ 4,500 రూబుల్స్. అయితే ఇంకో పక్కన చూసేసరికి ఒక గుర్తు కనిపించిందనమాట. 4,500 రూబుల్స్ వాళ్ళు గెలుచుకున్నట్లుగా. ఇనీషియల్లీ వెంటనే throughout the sudden change into hiding their money wage brings no joy to both Ivan and Masha due to their constant conflicts and emotions. ఇంకో పక్క చూస్తే సిరీస్‌ను బట్టి 4,500 రూబుల్స్ వాళ్ళు గెలుచుకున్నట్లు ఉంది గానీ, వాళ్ళకు ఎటువంటి సంతోషము మరియు ఆనందము లేదనమాట ఇవాన్ మరియు మాషాకు. నెక్స్ట్ పారాగ్రాఫ్. The harmony of the couple at the beginning of the play deteriorates to egoism consuming them, and they start to fight as they cannot see each other's point of view on the way to spend the money. అయితే
ఈ కపుల్ మధ్య ఉన్న హార్మనీ అంటే సంతోషం ఏదైతే ఉందో, ప్రారంభంలో ఉన్న సంతోషం అనేది మెల్లమెల్లగా డీటీరియరేట్స్ అయిపోతుందన్నమాట. అంటే వాల్యూ లేకుండా అయిపోతుంది. టు ఇగోయిటిజం అంటే ఈగోలు వాళ్ళలో ప్రారంభించబడి వాళ్ళకు వాళ్ళే విలువ చూపించుకోలేక వాళ్ళలో ఫైట్ చేసుకుంటున్నారన్నమాట. ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొకరు అర్థం చేసుకోకుండా మనస్పార్థాలకు వారి జీవితం అనేది చోటు చేసుకుంది. ఇన్ దిస్ క్వెస్ట్ ఈ పరిశీలనలో దే ఈచ్ హావ్ దేర్ ఓన్ ఐడియాస్ అండ్ విషెస్. వాళ్ళకు వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత కోరికలు ఉన్నాయి. అబౌట్ వాట్ దే హోప్ టు గెయిన్. వాళ్ళు ఏవైతే సంపాదించాలనుకున్నారో వాటి గురించి వాళ్ళకి ఆశలున్నాయి. అండ్ their పర్సనాలిటీస్ స్టార్ట్ టు డివర్జ్ అండ్ క్లాష్. కానీ వారి పర్సనాలిటీస్‌లకొచ్చేసరికి వారి వ్యక్తిత్వాలు మాత్రం గొడవలయ్యే విధంగా క్లాష్ అంటే గొడవలయ్యే విధంగా ఉన్నాయి మనస్పర్ధాలతో. Their past genuine relationship and the once solid one that they once had is under the shade and diminished as envy and distrust take over. The succumb to the weight and the love of each other is no longer the feeling that it was. అయితే పాస్ట్‌లో ఉన్న జెన్యూన్ రిలేషన్‌షిప్ ఏదైతే ఉన్నదో, ఆ రిలేషన్‌షిప్ ఒకప్పుడున్న బలమైన సాలిడ్ వన్ అంటే బలమైనది. తర్వాత ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉన్న అంత కనెక్షన్ అనేది ఇప్పుడు డిమినిష్ అయిపోతుంది. ఎన్వి అంటే శత్రుత్వం అనేది ఏర్పడింది. డిస్ట్రస్ట్ టేక్ ఓవర్ అంటే అపనమ్మకం అనేది వాళ్ళ మధ్య చోటు చేసుకున్నది అని ఈ పారాగ్రాఫ్‌లో మనం చూస్తాం. ద సాడ్ ఎండింగ్ ఆఫ్ ద స్టోరీ ఈస్ ద ప్రొటాగనిస్ట్స్ రియలైజేషన్ దట్ హ్యాపీనెస్ ఈస్ ఎ ర్యాపింగ్ ఫూల్స్ గోల్ అరౌండ్ ద స్పిరిట్ అండ్ దట్ ద డిస్ట్రాయర్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ మెటీరియలిజం. సో కథ చివరికొచ్చేసరికి ప్రొటాగనిస్ట్ అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఇవాన్ మెట్రిచ్ అండ్ మాషా వాళ్ళిద్దరు రియలైజ్ అయినది ఏంటంటే హ్యాపీనెస్ అనేది ర్యాపింగ్ ఫూల్స్ గోల్డ్ అరౌండ్ ద స్పిట్. ఒక ఆత్మకు మెడలో బంగారం మరి బంగారు అంటిస్తే లేదా బంగారు చైన్ వేస్తే ఎలా ఉంటుందో అలానే మెటీరియలిజం అనేది ఒక నాశనం చేసే డెస్ట్రాయర్ ఆఫ్ ద స్పిరిట్ అంటే మన జీవితాన్ని నాశనం చేసేది ఏంటో కాదు. ఇట్ ఈస్ మెటీరియలిజం. మెటీరియలిజం అంటే డబ్బుల గురించిన పిచ్చి. త్రూ దిస్ మిజరీ he attempts to create an imaginative world in which they would have won the grand prize and laments the way they have spoiled the purity of their feelings and happiness by the mirage hope. సో ఈ కథ ద్వారా ఆంటోన్ చెకాఫ్ అనే వ్యక్తి ఒక అటెంప్ట్ చేస్తున్నాడు. ఏంటంటే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. ఎటువంటి ప్రపంచము అదేనంటే చూడండి ఈ గ్రాండ్ ప్రైజ్ డబ్బులు సంపాదించడం వల్ల చివరికి ఏడుపు లామెంట్ అంటే ఏడుపు అని అర్థం. లేదా అంగలార్చుట అనేది తెలుగులో మీనింగ్. ఏడుపే మిగిలింది. వాళ్ళలో ఉన్న ప్యూరిటీ ఆఫ్ ఫీలింగ్స్ అనేవి వెళ్ళిపోయాయి. హ్యాపీనెస్ అనేది పోయింది. ఆశ అనేది పోయింది. Chekhov uses Ivan and Masha's travel to portray a biting critic of humankind. హ్యూమన్ కైండ్ అంటే మానవ జాతి యొక్క తత్వం అర్థం చేయించడానికి, పోర్ట్రే చేయడానికి ఆయన ఇవాన్ అండ్ మాషా అనే వాళ్ళ లైఫ్ స్టోరీని తీసుకొని ఆయన మనీ ఏ విధంగా కరప్ట్ చేస్తాదో అంటే నాశనం చేస్తాదో, చెడగొడతాదో మనీ కరప్టింగ్ నేచర్ అండ్ ద ఫ్రేగల్ బాండ్స్ విత్ ఇన్ ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్స్ నోయింగ్ దేర్ సడెన్ రిచెస్. సో, డబ్బులు ఏ విధంగా నాశనం చేస్తాయి అనడానికి ఈ ఉదాహరణ ద్వారా ఆంటోన్ చెకాఫ్ అనే వ్యక్తి ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకు తెలియజేశాడు. ఇది ఈ లెసన్ యొక్క సమ్మరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ వెరీ మచ్.